హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాము. నేను ఇప్పుడు పెట్టబోయే పచ్చడి అండి, అల్లం వెల్లుల్లి పచ్చడి పెడుతున్నాను. అదేంటో పదార్థాలు చెప్తాను, చూపిస్తాను, రండి. మీరు కూడా నచ్చితే మీరు కూడా పెట్టుకోండి, ఓకేనా? చూడండి, ఇప్పుడు ఫస్ట్ నేను ఇవి మార్కెట్కి వెళ్ళి 20 కాయలు ముక్కలు కొట్టుకు వచ్చినానండి. ఇవి పచ్చడి కాయలు సన్నగా ముక్కలు కొట్టించుకొచ్చాను. దీనికి అన్ని తొక్కలు ఇలా తీసి అన్నీ తీసేసి పెట్టుకున్నాను మంచిగా. చూడండి, అయితే కొన్ని జీడి ముక్కలు కూడా వేసినాను, టేస్ట్ బాగుంటాయని. జీడి ముక్కలు కూడా వేస్తే పచ్చడి బాగుంటుందండి. మీరు కూడా ఇలా చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే పచ్చడి ఇలా గిన్నెలో పోసుకున్నానండి. కొంచెం ఆవపిండి అండి, 2 స్పూన్లు ఆవపిండి వేస్తాను. ఆవపిండి నూనె ఫస్ట్ కలిపితే ముక్కలకు మంచిగా పట్టుకొని ముక్క గట్టిగా ఉంటుందండి. ఇది చిట్కా, నేనైతే ఇట్లా చేస్తాను. చూడండి, ఒక 2 స్పూన్లు పసుపు అండి. పసుపు మీ ఇష్టము. చూడండి, పచ్చి నూనె పల్లి నూనె అండి. కొంచెం ముక్కలకి తడుపుకుంటాను. అల్లం వెల్లుల్లి పచ్చడి అండి, ఆవ పచ్చడి కాదు. చూడండి, ఇక మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. ఇట్లా అంత నూనె బాగా మంచిగా స్నానం చేయించినట్టు ముక్కలకు అంతా పట్టించాలి. ఈ తాలింపు పెట్టుకొచ్చిందండి, 2 కిలోల నూనె. ఇది 2 ప్యాకెట్లు. కొంచెం అందులో పోసిన ముక్కలకి 2 కిలోల నూనె. ఇది జీలకర్ర, ఆవాలు, అంతే తాలింపు. ఇది చల్లగా అయింది నూనె. ఇప్పుడు ఇందులో కిలో అల్లం, కిలో ఎల్లిగడ్డ, ఇది పొట్టు తీసిన తర్వాత ఎంత వస్తే అంత ఇందులో వేసుకోవాలండి మసాలా. ఇది అల్లం వెల్లుల్లి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా కలిపితే విడిపోతుందండి, పలుచగా అయిపోతుంది. ఇలా అయిపోతుంది. చూడ, ఇదిగో జీలకర్ర మెంతుల పొడి అండి, జీలకర్ర మెంతుల పొడి.
కారం వేసుకోవాలి. కారము కేజీ కారం అండి. కేజీ ఎక్కువనే ఉంది కొంచెం. ఉప్పు అండి, ఉప్పు కేజీ ఉప్పు. రాక్ సాల్ట్, ఇది దొడ్డుప్పు దొరుకుతుందండి, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది కేజీ పడుతుందండి, కొంచెం తక్కువైనా వేసుకుంటున్నాము. 3 రోజుల తర్వాత తిని చూసి మళ్ళీ వేసుకోవచ్చు తక్కువ పడితే. చూడండి కొంచెం వేసి ఇట్లా కలపాలండి బాగా. కలిపి ఇలా ముక్కలలో పోసుకోవాలి. మసాలా అంతా ఇందులో వేసుకోవాలండి, ముక్కలకు పట్టియాలి బాగా. అల్లం, వెల్లుల్లి, మిరపకారం, మిరప్పొడి అంతా ఇట్లా ముక్కల పైన వేసుకొని ఇది ఒక వెరైటీ ఉంటుందండి కారం పచ్చడి. అల్లం పచ్చడి అంటారు, అల్లం వెల్లుల్లి పచ్చడి. చూడండి చాలా ఎర్రగా ఉందండి, ఇది పట్టించిన కారం అండి. మూడు రోజులు అయినాక కలిపి పెట్టి 3 రోజులు అయినాక తీయాలి. నూనె ఇప్పుడు లేనట్టు అనిపిస్తుంది, తర్వాత తెలుస్తుంది బాగా పైకి వస్తుందండి. నూనె సరిపోతుందండి 2 kgs పోసి. చూడండి ఎంత మంచిగా వాసన వస్తుంది. ఆవ పచ్చడికి అల్లం పచ్చడికి చాలా తేడా ఉంటుందండి. దీనికి పని ఎక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే మీరు చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒత్తి అంతా ఇట్లా పెట్టుకోవాలండి. నూనె ఇప్పుడే పైకి వస్తుంది. 3 రోజుల తర్వాత మళ్ళీ ఉప్పు కారం చూసి మళ్ళీ వేసుకోవచ్చాను, సరిపోతుంది. నేను కరెక్ట్ కొలతలతో వేసినండి, కొలతలతో సరిపోతుంది.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 3 days అయినాక కలుస్తానండి. ఇలా 3 రోజులు పెట్టాలండి పచ్చడి కలిపి, అంత మంచిది కలిపి. ఇప్పుడు చూడండి, ఇప్పుడే కలిపిన పైన నూనె చాలా మంచిగా ఇది వచ్చిందండి. ఇగో ఇట్లా 3 రోజుల తర్వాత మళ్ళీ కలిపి ఉప్పు కారం చూడాలండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను అన్నం ఎవరికైనా అన్నం ఇష్టం కదండి కలుపుకొని తినడం, అన్నం కలుపుతున్నాండి. చూపిస్తాను, మా సార్కు పెడతాను అన్నం కలిపి. చాలా ఇష్టం అండి అన్నం. చూడండి, నోరు ఊరుతుందండి పచ్చడి. చూడండి పెడుతున్నాం, చూడండి. నేను కూడా తింటాను. నేను వాళ్ళకు మా సార్కు పెడుతుంటే నాకు కూడా తినాలనిపిస్తుంది. చూడండి, చాలా బాగుందండి టేస్ట్. నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలా బాగుందండి టేస్ట్. ఉంటానండి.